ఈరోజు మీకు నేను 'వధువు' వెబ్ సిరీస్ సీజన్ 2ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. 'వధువు' వెబ్ సిరీస్ సీజన్ 2 ఇంకా రిలీజ్ కాలేదు. ఇది బెంగాలీ వెబ్ సిరీస్ 'ఇందూ'కి రీమేక్ కాబట్టి 'ఇందూ' సీజన్ 2ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సీజన్ 1 ఎండింగ్‌లో ఇన్స్‌పెక్టర్ అందరిని ఎంక్వైరీ చేశాక అందరూ బయటకొచ్చేస్తారు. అప్పుడే ఆర్య పద్మని తీసుకొస్తాడు. ఎవరో వీఐపీ కారులో వచ్చినట్టు చూపిస్తారు కదా, తనెవరో కాదు పద్మ. ఆర్య, నువ్వు పద్మని ఎందుకు తీసుకువచ్చావు? తన కండిషన్ అసలేమీ బాగోలేదు కదా అని అడుగుతుంది ఇందు. లేదు వదినా, ఇన్స్‌పెక్టర్ అందరినీ ఎంక్వైరీ చేయాలని చెప్పాడు. అందుకే తీసుకువచ్చా అని చెప్తాడు. పద్మ వాళ్ళమ్మ పద్మతో, ఏయ్ పద్మ, నువ్వు ఇన్స్‌పెక్టర్ దగ్గర ఎక్కువగా మాట్లాడకు, సైలెంట్‌గా ఉండమని చెప్తుంది. సరే, నేను ఏం మాట్లాడను. ఒకవేళ నేను ఏదైనా మాట్లాడితే మీరంతా నన్ను కొడతారు. నేను ఏం చెప్పను అని చెప్తుంది. తర్వాత వాళ్ళమ్మ ఇన్స్‌పెక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది. అప్పుడు ఇన్స్‌పెక్టర్ పద్మని ఇలా అడుగుతాడు. చూడు తల్లి, నువ్వు వైష్ణవి గురించి కానీ, నీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని. లేదు సార్, నేనేమీ చెప్పాలనుకోవట్లేదని చెప్తుంది. సరే, అవన్నీ పక్కన పడేయ్. నీకేదంటే ఇష్టం? చికెనా, మటనా, లేకపోతే ఫిషా? నేనైతే మటన్ కుమ్మి పడేస్తాను అంటాడు. నాకిష్టమైనవన్నీ వైష్ణవి చేసి పెట్టేది. కానీ ఇప్పుడు తను లేదు గాని ఏడుస్తుంది పద్మ. తను అలా ఏడవటంతో ఇందు లోపలికి వచ్చి, సార్, తనను ఎక్కువగా ప్రశ్నలు అడక్కండి. ఇప్పటికే తాను చాలా భయపడుతుంది అని చెప్తుంది. అదేం లేదమ్మా, నేను జస్ట్ తినటం గురించి మాట్లాడుతున్నా. ఇంతలోనే తను ఏడుపు స్టార్ట్ అయింది. సరే, ఇప్పటికైతే తనని తీసుకువెళ్ళండి. మళ్ళీ టైం దొరికినప్పుడు తనతో మాట్లాడతా అని అంటాడు. ఇక పద్మ వెళ్తూ వెళ్తూ మంచి అమ్మాయిలకి ఎప్పుడు మంచి జరగదని ఇన్స్‌పెక్టర్ తో చెప్తుంది. లేదమ్మా, మంచి అమ్మాయిలకి ఎప్పుడు మంచి జరుగుతుంది. నువ్వు వెళ్ళని చెప్పి ఇన్స్‌పెక్టర్ ఇందును లోపలికి పిలుస్తాడు. చూడు తల్లి, పద్మ చెప్పిన మంచి అమ్మాయివి నువ్వేనా అని అడుగుతాడు. అవును సార్, నేనే. నాతో పాటు వైష్ణవి కూడా చాలా మంచి అమ్మాయి అని చెప్తుంది. సరే, నాకనిపిస్తుంది పద్మకి నీ మీద చాలా నమ్మకం ఉన్నట్టుంది. నీ మైండ్ లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తన దగ్గరే ఉన్నాయి. నువ్వు తనని అడిగి తెలుసుకో. చిన్న చిన్న ఆన్సర్స్ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఇందాక పద్మ తను తినే ఫుడ్ గురించి మాట్లాడింది. తను ఏ ఫుడ్ అయితే తింటుందో అదే ఫుడ్ వైష్ణవి కడుపులో దొరికింది. అంతేకాదు, ఆ ఫుడ్‌లోనే ఉమ్మెత్త విషం ఉంది. వైష్ణవి తిన్న ఫుడ్ కూడా నీ పెళ్లి మెనూలోదే. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, వైష్ణవి నీ పెళ్ళికి వచ్చి తినిందా? లేకపోతే తనకెవరైనా పార్సిల్ తీసుకువెళ్లారా అని అడుగుతాడు. ఇన్స్‌పెక్టర్ అలా అడగటంతో ఇందుకి ఆర్య మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే వైష్ణవి ఎక్కడ ఉందో ఆర్యకొక్కడికే తెలుసు. వెంటనే ఇందు ఆర్య దగ్గరికి వెళ్లి 2 క్వశ్చన్లు అడుగుతుంది. ఆర్య, నువ్వు వైష్ణవికి పెళ్లి భోజనం తీసుకువెళ్ళావా అని అడుగుతుంది. లేదు వదినా, నేను తీసుకువెళ్ళలేదు. కానీ ఎందుకు అలా అడిగావని అడుగుతాడు. ఏం లేదు, నువ్వు తీసుకువెళ్ళలేదు. అలాగే తను కూడా ఇంటికి వచ్చి తినలేదు. మరి ఎలా తిని ఉంటుంది అనుకుంటుంది. నీకు తప్ప వైష్ణవి హాస్టల్లో ఉంటుందని వేరే ఎవరికైనా తెలుసా అని అడుగుతుంది. లేదు వదినా, ఎవరికీ తెలీదు. నేను కూడా ఎవరికీ చెప్పలేదు అంటాడు. ఇంకోవైపు లోకి కూడా ఇన్వెస్టిగేషన్ కి వస్తుంది. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత లోకి ఇందు దగ్గరికి వచ్చి, అమ్మగారు, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది కదా, నన్ను ఇంటికి వెళ్ళమంటారా అని అడుగుతుంది. లేదు లోకి, నువ్వు ఇక్కడే ఉండు. ఇంట్లో అంతా సెట్ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండమని చెప్పి ఆర్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లోకి ఇందు దగ్గరికి వచ్చి, అమ్మగారు, పోలీసులు నన్ను అడిగినప్పుడు నాకు తెలిసిన నిజంలో కొంత మాత్రమే పోలీసులకు చెప్పాను, మొత్తం చెప్పలేదు. అలాగే ఈ ఇంట్లో నేను దొంగతనం చేస్తానన్న విషయం కూడా చెప్పలేదు. ఈసారి వచ్చి అడిగినప్పుడు చెప్పమంటారా అని అడుగుతుంది. వద్దులే, చెప్పకు. కానీ నీకేమి నిజాలు తెలుసో అవి నాకు చెప్పు అంటుంది. ఇంకోవైపు పద్మ వాళ్ళమ్మ పద్మకి చల్లనీళ్లతో స్నానం చేయిస్తూ, ఇందాక ఇన్స్‌పెక్టర్‌తో పప్పు, మటన్, చికెన్ అంటూ ఎందుకు పిచ్చివాగుడు వాగుతున్నావే? నీకు నేను ముందే చెప్పాను కదా సైలెంట్‌గా ఉండమని అని తిడుతుంటుంది. అప్పుడు ఇందు అక్కడికి వచ్చి, తనకిక్కడ స్నానం చేపిస్తున్నారేంటి అత్తయ్య? ఈ రోజు నుండి తను నా రూమ్‌లోనే పడుకుంటుంది. అలాగే నా బాత్రూంలోనే స్నానం చేస్తుందని చెప్పి పద్మని అక్కడి నుండి తీసుకువెళ్తుంది. పద్మ ఇందుని చూస్తూ, నువ్వు కూడా వైగే అన్ని మంచి పనులు చేస్తున్నావు అంటుంది. ఇంకోవైపు లోకి స్నేహ దగ్గరికెళ్లి వంట పనిలో సహాయం చేయాలనుకుంటుంది. ఒసేయ్, నువ్వు ఇన్స్‌పెక్టర్ కి ఏమైనా చెప్పావా అని అడుగుతారు తల్లి కూతుళ్ళు. నేనేం చెప్పలేదులే అమ్మా అంటుంది. అప్పుడే భ్రమరాంబని వాళ్ళ అక్క పిలుస్తుంది. భ్రమరాంబ వెళ్లి, ఏంటి పిలిచావని అడుగుతుంది. ఇన్స్‌పెక్టర్ చెప్పాడని ఇందు పద్మని తన రూమ్ కి తీసుకువెళ్ళాడని చెప్తుంది. అవునా? తన రూమ్ లో ఉండాల్సింది పద్మ కాదు, నా కొడుకు. నేను చూసుకుంటాలే అని చెప్తుంది. నైట్ అయ్యాక ఇందు పద్మని పడుకోబెడుతూ, అక్క, ఈ రోజు స్లీపింగ్ పిల్ వేసుకోకుండా పడుకో. నీకు నిద్ర పడుతుందో లేదో చూద్దామని అంటుంది. అప్పుడే ఆనంద్ వచ్చి పద్మతో మాట్లాడుతూ, అక్క, స్లీపింగ్ పిల్స్ వేసుకొని నీ రూమ్ లోకి వెళ్లి హాయిగా పడుకో. నేను నా భార్యతో పడుకోవాలి అంటాడు. ఆనంద్‌ని చూడగానే పద్మ భయంతో ఒక్కసారిగా దెబ్బకి లేచి కూర్చుంటుంది. ఇందు ఆనంద్‌తో, నిన్న మీరు బెడ్ షీట్స్ పట్టుకొని హాల్లోకి వెళ్లారు కదా,
మళ్ళీ ఏమైంది ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది. నాకు అక్కడ పడుకోవాలనిపించలేదు. అయినా నా రూమ్‌లో పడుకోవటానికి నాకన్ని రైట్స్ ఉన్నాయని చెప్తాడు. సరే మీరిక్కడే పడుకోండి. నేను, పద్మ వెళ్ళిపోతాం అంటుంది ఇందు. లేదిందు నువ్వు నేను పడుకుందాం అని చెప్పి ఇందు చేతిని గట్టిగా పట్టుకుంటాడు. తన చెయ్యి వదులు అంటుంది పద్మ. ఆనంద్ కోపంగా పద్మని అక్క నోరు మూసుకొని నువ్వు వెళ్ళి నీ రూమ్‌లో పడుకో అంటాడు. ఇందు ఆనంద్‌తో ఇప్పుడు నాతో పడుకోవటానికి ఇంత ఆరాట పడుతున్నారు కదా! నిన్న కోపంగా నా మొఖం మీద వెడ్డింగ్ కార్డ్ విసిరేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారని అడుగుతుంది. నేను ఎక్కడికి వెళ్ళలేదు. నిన్న ఆర్య నువ్వు సరసాలు ఆడుకుంటున్నారు కదా! అది చూసి కడుపు మండిపోయి బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయానని చెప్తాడు. లేదు అలా ఏం జరగలేదని చెప్పి ఇందు నిజం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అదేది వినిపించుకోకుండా అక్కడి నుంచి డైరెక్ట్‌గా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి, అమ్మ వీలైనంత త్వరగా పద్మక్కని, పెద్దమ్మని ఇక్కడి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోమని చెప్పు అని చెప్పి తన రూమ్‌లోకి వచ్చి సిగరెట్ వెలిగించుకొని తాగుతుంటాడు. అలా నైట్ అయిపోతుంది. నిద్రపోతున్న ఇందుకి పీడకలు రావడంతో భయంతో లేచి కూర్చుంటుంది. పక్కనే పడుకున్న పద్మ కనిపించదు. బయటికి వెళ్లి పద్మ కోసం వెతుకుతుంటుంది. అప్పుడే పద్మ తలపైన ఎవరో కొట్టడంతో పద్మ బాధతో అరుస్తుంది. ఆ సౌండ్ విని ఇందు పద్మ దగ్గరికి వెళ్లి చూస్తుంది. అక్కడ ఇందుకి మళ్ళీ ఒక నీడ కనిపిస్తుంది. తర్వాత ఇందు పద్మని తీసుకొని తన రూమ్ కి వస్తుంది. కాసేపటి తర్వాత ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా వచ్చి అసలు తను ఎక్కడెందుకుంది, అయినా తన డోర్ తీసుకొని బయటికి ఎలా వెళ్ళగలిగింది అని రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇందు ఏం మాట్లాడకుండా కాముగా నిలబడుతుంది. కాసేపటి తర్వాత బ్రహ్మరాంబ పద్మ లేచిన తర్వాత స్నేహతో పద్మని ఆర్య రూమ్ లోకి తీసుకువెళ్ళమని చెప్తుంది. తర్వాత ఆనంద్ని పిలుస్తుంది. ఎంత పిలిచినా ఆనంద్ పలకడు. వీడు ఆ డ్రాయింగ్ రూమ్ లో ఏం చేస్తున్నాడో, ఎంత పిలిచినా పలకడు అనుకుంటుంది. అప్పుడు స్నేహ వచ్చి అమ్మా అన్నయ్య లెగవట్లేదు, నాకెందుకో భయంగా ఉంది, అందరూ త్వరగా రండి అంటుంది. అందరూ అటువైపు వెళ్తారు. ఇంకో వైపు పద్మ తల పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇందు పద్మ దగ్గరికి వెళ్లి ఏమైంది పద్మ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. పద్మ తలకి దెబ్బ తగలటంతో ఇందు పద్మకి ఆయింట్మెంట్ రాస్తుంది. ఇందు దగ్గరికి వచ్చి బాజీరావు, ఇందు ఆనంద్ ఎంత లేపినా లేగవట్లేదు, ఒకసారి నువ్వు కూడా వస్తే బాగుంటుంది అంటాడు. వస్తానన్నయ్య, కానీ నాకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు. నిన్న రాత్రి నువ్వు పద్మ దగ్గర ఏం చేస్తున్నావు? ఇంట్లో అందరికంటే నువ్వే పొడుగ్గా ఉంటావు. పొడుగ్గా ఉన్న నీడే నాకు కనిపించింది అంటుంది. నిన్న నైటు పద్మ దగ్గరికి వచ్చింది నేను కాదు ఇందు, నువ్వు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నావు అంటాడు. లేదన్నయ్య నువ్వే వచ్చింది అంటుంది. అప్పుడే లోకి అక్కడికి వచ్చి కింద పడిపోయిన పెళ్లి కూతురు బొమ్మ తలని ఇందుకిస్తుంది. ఆ తలని తీసుకెళ్లి పద్మ బాక్స్ లో పెడుతుంది. ఆ బాక్స్ లో తనకి ఏంజెల్ అని కనిపిస్తుంది. పద్మ ఆ బాక్స్ ని తీసుకుని చాలా భయపడుతూ నేను స్టోర్ రూమ్ కి వెళ్ళిపోతున్నా అని చెప్తుంది. ఇంకోవైపు స్నేహ అన్నయ్యను చూస్తుంటే చాలా రోజుల నుంచి పడుకున్నట్లేడు అంటుంది. ఇందు అవును, చాలా రోజుల నుంచి సిగరెట్లు తాగుతుంటే రేత్రి నిద్ర ఎక్కడ పడుతుంది అంటుంది. అది వినగానే భ్రమరాంబకు కోపం వచ్చి, ఏయ్ నువ్వు మాట్లాడకే, నా కొడుకు సిగరెట్ తాగటానికి అలాగే నా కొడుకు జీవితం నాశనం కావటానికి కారణం నువ్వే అని ఇందుని తిడుతుంది. ఇందు ఒక వాటర్ బాటిల్లో నీళ్లు తెచ్చి ఆనంద్ ముఖం మీద కొడుతుంది. ఆనంద్ దెబ్బకు లేచి కూర్చొని నాకేమైందని అడుగుతాడు. భ్రమరాంబ మళ్ళీ ఇందుని తిడుతూ పెళ్ళై 2 రోజులు కాలేదు, అప్పుడే ఇంత పొగరొచ్చిందా అంటుంది. అప్పుడే తనకి ఫ్లోర్ మీద బ్లడ్ మార్క్స్ కనిపిస్తాయి. అది చూసిన ఇందు ఒకవేళ పద్మని చూసుంటే బాజీరావు పద్మకి ఎందుకు హెల్ప్ చేయలేదు అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆనంద్ ఇందుని చూసి తనని వైష్ణవి అనుకుని తనని అసలు ఎందుకు లోపలికి రానిచ్చారు, తనని బయటికి పంపించేయండి అని అరుస్తూ ఉంటాడు. ఆర్య ఆనంద్ తో అన్నయ్య వైష్ణవి చనిపోయింది కదా, ఇప్పుడు తను ఇక్కడికి ఎందుకు వస్తుంది అని అంటాడు. కానీ ఆనంద్కి మాత్రం వైష్ణవినే కనిపిస్తుంది. తను నాకు ఊపిరి ఆడట్లేదు, నన్ను చనిపోమంటారా అని అడుగుతుంది. దాంతో ఆనంద్ ఒక గ్లాస్ తీసుకుని విసిరి కొడతాడు. కానీ అక్కడ వైష్ణవి కనిపించదు. ఆనంద్కి అసలేమీ అర్థం కాదు. ఆనంద్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఆనంద్ ఆర్య చేయి పట్టుకుని రే నాకు భయం వేస్తుంది, కాసేపు నాతో పాటే ఉంటావా అని అడుగుతాడు. అప్పుడే ఒక పనివాడొచ్చి ఆర్య బాబు మీరు చెప్పిన లిస్ట్ లో సామాన్లన్నీ తీసుకొచ్చానని చెప్తాడు. భ్రమరాంబ ఆర్యని రే అసలేం సామాన్లు ఏం లిస్టు అని చూడమ్మా, ఇవాళకి వైష్ణవి చనిపోయి 3 రోజులు, తన ఆత్మ శాంతించాలంటే పూజ చేయాల్సి ఉంటుంది. మీరంతా ఈ రూమ్ ఖాళీ చేస్తే నేను ఇక్కడే పూజ చేసుకుంటాను అని చెప్తాడు. దాంతో వాళ్ళమ్మ కోపం వచ్చి రే ఇప్పుడే కదా తన వల్ల ఇంత జరిగింది, అయినా కానీ తన కోసం పూజ చేస్తావా అని అడుగుతుంది. ఆర్య ఆ మాటలు ఏవి పట్టించుకోకుండా ఇందు దగ్గరికి వెళ్ళి వదిన వైష్ణవికి పూజ చెయ్యాలి, ఇంట్లో ఎవరు హెల్ప్ చేయరు, నువ్వు చేస్తావా అని అడుగుతాడు. సరే చేస్తాను, కానీ పూజ ఇంట్లోనే ఎందుకు చేస్తున్నావు, గుళ్ళో చేయించవచ్చు కదా, అసలే ఇంట్లో వాళ్ళంతా కోపంగా ఉన్నారని అంటుంది. గుళ్ళో చేయించవచ్చు కానీ వైష్ణవికి ఇల్లంటే చాలా ఇష్టం వదిన, అందుకనే ఇంట్లోనే చేయిస్తున్నాను అంటాడు. వాళ్ళు మాట్లాడుకున్నదంతా ఆనంద్ చూసి చూడు స్నేహ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారా అని అడుగుతాడు. అవునన్నయ్య వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, ఏంటి నీకు అలా కనిపించట్లేదా అని అడుగుతుంది. ఏమోరా నాకేం కనిపిస్తుందో ఏం కనిపించట్లేదో నాకేమీ అర్థం కావట్లేదు, అంతా అయోమయంగా ఉందంటాడు. ఇంకోవైపు ఇందు ఆర్యతో మీ అక్క దగ్గర ఒక బాక్స్ ఉంది కదా, అది చూడటానికి చాలా పాత బాక్స్ లా ఉంది, దాని గురించి ఏమైనా తెలిస్తే చెబుతావా అని అడుగుతుంది. ఓ అదే,
అది చాలా పాత బాక్సు. మేము స్కూలుకి వెళ్ళేటప్పుడు అన్న, నేను, అక్క ముగ్గురం యూజ్ చేసేవాళ్ళం. కానీ పర్టిక్యులర్‌గా ఆ బాక్స్ ఎవరిదో గుర్తులేదు. ఎందుకు వదినా అని అడుగుతాడు. అంతలోనే పనివాడు ఆ లిస్ట్ అంతా చెక్ చేసి, "ఆర్య బాబు సామాన్లన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కానీ ఈ గుమ్మడికాయ ఎవరు పెట్టారో అర్థం కావట్లేదు. దీన్ని రిటర్న్ ఇచ్చేయనా" అని అడుగుతాడు. స్నేహ వద్దులే కిచెన్‌లో పెట్టమని అంటుంది. అప్పుడే బాజీరావు వైష్ణవి ఫోటోని తీసుకొచ్చి ఆర్యకిస్తాడు. ఆర్య కోపంగా "ఆ ఫోటోతో పనిలేదులే" అంటాడు. బాజీరావుని ఇందు "ఈరోజు వైష్ణవి పూజ అని మీకు తెలుసా" అని అడుగుతుంది. వైష్ణవి ఫోటోని ఇందుకిస్తూ బాజీరావు "ఈరోజు నీకు పని పడిందని" అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇందు వైష్ణవి ఫోటోని తీసుకువెళ్ళి ఇంట్లో పెడుతుంది. తర్వాత ఆర్య పద్మ రూమ్‌లోకి వెళ్తాడు. ఇందు డోర్ దగ్గర నుంచొని వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా వింటూ ఉంటుంది. పద్మ ఆర్యతో "ఇందు భయపడితే తనకి మొత్తం చెప్పేద్దాం అనుకుంటున్నా. కానీ తను భయపడటం లేదు" అంటుంది. "ఇప్పుడు ఇందు సంగతెందుకక్కా? ఇందు విషయం పక్కన పెట్టు. ఈరోజు వైష్ణవి పూజ చేస్తున్నాం. నువ్వొస్తావా? రావట్లేదా?" అని అడుగుతాడు. "నేను రాను. నన్నిక్కడే రూమ్‌లో పెట్టి తాళం వేసేయండి." బయటికి వచ్చిన ఆర్య ఇందుని చూసి "ఏంటొదినా నీ దృష్టి మా అక్క మీద పెట్టావా?" అని అంటాడు. "సరే అలాగే అనుకో ఏమైందిప్పుడు? ఎందుకో నాకు మీ అన్నయ్య, మీ అక్క ఇద్దరూ సస్పీషియస్‌గా కనిపిస్తున్నారు. మీ అక్క సడెన్‌గా నా దగ్గర నుంచి లేచి రావటం, అలాగే పొద్దున మీ అన్నయ్య అలా ప్రవర్తించటం ఎందుకో నాకంతా వింతగా అనిపిస్తుంది" అంటుంది. ఇంకోవైపు పద్మ డోర్ దగ్గరికి వచ్చి ఇందు మాటలు విని "ఓహ్! ఇందుకు అంతా అర్థమైపోతుంది" అనుకుంటుంది. ఇంకోవైపు ఆర్య ఇందుతో "ఉదయం అన్నయ్య నాకేదో చెబుదాం అనుకున్నాడు. నేను వినిపించుకోలేదు. తర్వాత నేను అడగలేదు" అంటాడు. అప్పుడే భ్రమరాంబ అక్కడికి వచ్చి "రేయ్! మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? ఆర్య, పూజారి గారొచ్చారు. నువ్వెళ్ళు" అంటుంది. ఆర్య వెళ్ళిపోయాక భ్రమరాంబ ఇందుని తిడుతూ "మీకసలేం పని లేదా? ఎప్పుడు చూసినా మీరిద్దరూ ఒకచోటే ఉంటారంటుంది. చూడండత్తయ్య మీకు నా మీద నమ్మకం ఉండి ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను బయటదాన్ని. కానీ ఆర్య మీ కొడుకని" చెప్పి రూమ్‌కి వెళ్తుంది. రూమ్‌లో ఆనంద్ ఫుల్‌గా టెన్షన్ పడుతూ సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. అది చూసి ఇందు "రూమ్‌లో ఎందుకు సిగరెట్ కాలుస్తున్నారు? అయినా మిమ్మల్ని సిగరెట్ తాగొద్దని చెప్పాను కదా" అంటాడు. "ఆ! చెప్పావులే. అయినా నువ్వు, ఆర్య ఎప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు? మీరిద్దరూ కలిసి నన్ను పిచ్చోడ్ని చేస్తున్నారు" అంటాడు. "అలా ఏం లేదండి. మీరే ఎప్పుడూ వైష్ణవి గురించి ఆలోచిస్తూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని" చెప్పి తను పూజ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి బాజీరావు వస్తాడు. బాజీరావుని చూసి ఇందు "అన్నయ్య రాత్రి పద్మ లివింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళిందా? అక్కడ తనేం చేస్తుంది" అని అడుగుతుంది. అయినా తను అక్కడికి వచ్చిందో రాలేదో నాకేం తెలుస్తుంది? అక్కడ తనకేం పని అని అడుగుతాడు. "ఏమో అదంతా నాకు తెలీదు. ఉదయం ఫ్లోర్ మీద బ్లడ్ మార్క్స్ కనిపించాయి. అలాగే పద్మక్క తలలో గాయం చూశాను" అని అంటుంది. "అదంతా మనం ఎలా చెప్పగలుగుతాం? పద్మ ఆనంద్ రూమ్‌కి వెళ్ళొచ్చు, వెళ్ళి ఉండకపోవచ్చు. అయినా పద్మని చూస్తే ఆనంద్ సైలెంట్‌గా ఎందుకుంటాడు? పద్మ దెబ్బ తగిలి బెడ్ పక్కన పడి ఉంటే బ్లడ్ మార్క్స్ లివింగ్ రూమ్‌లో ఎందుకున్నాయి? ఏదో జరుగుతుంది. ఇదంతా చాలా వింతగా ఉందంటాడు బాజీరావు. అయినా అక్క రూమ్‌లో నుంచి బయటికెలా వచ్చిందని అడుగుతుంది ఇందు. ఇందు "అవన్నీ నాకేం తెలుసు. అయినా కానీ నువ్వు నా టీమ్ కాదు కదా! ఇన్ని ప్రశ్నలు నన్ను వేయకు" అంటాడు బాజీరావు. అప్పుడే ఆనంద్ గట్టి గట్టిగా అరుస్తూ "ఎవరు మీరంతా? నా రూమ్‌లోకి వస్తున్నారు. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా" అంటాడు. అప్పుడే భ్రమరాంబ అక్కడికి వచ్చి "ఏమైందిరా? ఎందుకు అరుస్తున్నావు? అక్కడ డోరేం లేదు కదా" అని అంటుంది. "లేదమ్మా చాలా మంది వచ్చారు. అందరూ నన్ను చుట్టుముట్టారు" అంటుంది. ఇందు "అలాంటిదేం లేదులే పడుకోండి" అని చెప్తుంది. "మీకంత భయంగా ఉంటే తోడుగా స్నేహను కానీ, మీ అమ్మను కానీ తీసుకువెళ్ళండి" అని చెప్తుంది. "మేమెందుకు వెళ్తాం? మేము వెళ్ళం. నువ్వే వెళ్ళి వాడికి తోడుగా పడుకో" అంటుంది భ్రమరాంబ. "నాకు మీ అబ్బాయి మీద నమ్మకం లేదత్తయ్య. ఎందుకంటే ఆయన వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. అసలాయనకి నేనంటే నమ్మకం లేదు. అలాగే ఎవరిని చూసినా వైష్ణవిని చూసినట్టు ఫీల్ అవుతున్నాడు. నేనెందుకు అలా చేస్తున్నాను? నా బాధ మీకు అర్థం కావట్లేదా" అంటాడు ఆనంద్. "సరే అత్తయ్య నేనిప్పుడే బయటికి వెళ్ళొస్తానని" చెప్పి ఇందు బయటికి వెళుతుంది. ఆనంద్ వాడే సిగరెట్ ప్యాకెట్ తీసుకువెళ్ళి అలాంటిదే ఇంకో సిగరెట్ ప్యాకెట్ పక్కనే ఉన్న షాపులో కొని ఆ సిగరెటు, ఈ సిగరెటు స్మెల్ చేస్తుంది. కానీ ఆనంద్ వాడే సిగరెట్ స్మెల్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంకోవైపు స్నేహ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి "సరే అమ్మ వదిన ఎక్కడికి వెళ్ళిందని" అడుగుతుంది. "ఏమో తను బయటకు వెళ్ళేటప్పుడు నాకెప్పుడన్నా చెప్పి వెళ్ళిందా? ఇలాంటి కోడలు దొరికిందేంటి" అనుకుంటూ ఉంటుంది "సరే అమ్మా ఇప్పుడు అన్నయ్యకి ఆరోగ్యం బాగాలేదు కదా! అన్నయ్య ఆరోగ్యం బాగుపడాలంటే పెద్దమ్మని, పద్మని తొందరగా ఇక్కడి నుంచి పంపించేద్దాం" అంటుంది. వాళ్ళు మాట్లాడుకున్నదంతా పద్మ వాళ్ళ అమ్మ విని "ఏంటి భ్రమరాంబ మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? ఆ పిచ్చిదాన్ని తీసుకొని నేనెక్కడికి వెళ్ళేది? ఈ ఇంటి మీద మాకెలాంటి హక్కు లేదా" అని అడుగుతుంది. "ఎక్కడికైనా వెళ్ళండి. నాకసలు సంబంధం లేదు. అది ఇంట్లో ఉన్నన్నాళ్ళు నా కొడుక్కి పెళ్ళే కాలేదు. ఆ పోలీసులకి ఏం చెప్పిందో ఏమో! నా కొడుకు ఇలా అయిపోయాడు. మీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళండి" అంటుంది. "మేమెందుకు వెళ్తాం భ్రమరాంబ? మాకు కూడా ఆ ఇంట్లో వాటా ఉంది కదా" అంటుంది. "ఓ! అలా వచ్చావా? అయితే ఒక పని చెయ్యి. ఒక లాయర్‌ని చూసుకొని నా మీద కేసు వెయ్యి" అంటుంది. "నేనలా ఎందుకు చేస్తాను భ్రమరాంబ" అంటుంది.
తెలిసిందిగా ఇప్పుడు నోరు మూసుకొని వంటగదిలోకి వెళ్లి పనిచేసుకో ఉంటుంది. మళ్ళీ ఇందు ఆనంద్ తాగే సిగరెట్ ని వాసన చూస్తుంది. ఈసారి కూడా ఆ సిగరెట్ డిఫరెంట్ స్మెల్ వస్తుంది. అప్పుడే లోకి వంటగదిలో నుండి పెద్దగా అరుస్తూ అందరూ ఇక్కడికి రండి అంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికి కోసిన గుమ్మడికాయలో ఉమ్మెత్త గింజలు కనిపిస్తాయి. నిజానికి ఆ సీన్ చూసి అందరూ షాక్ అవ్వాలి. కానీ అంతా నార్మల్ గా ఉంటారు. ఇందు ఎవరో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు. ఎవరు అని ఆలోచిస్తుంది. అదే రోజు రాత్రి లోకి ఇందుతో వైష్ణవి గురించి చెప్తూ, చూడండమ్మా, వైష్ణవి చాలా మంచి అమ్మాయి. 24 గంటలు తన ఇంట్లోనే ఉండేది. తను ఎవరితోనైనా సంబంధం పెట్టుకోవాలంటే తను ముందు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి కదా అంటుంది. అంటే ఆర్య మనకి అబద్ధం చెప్తున్నాడంటావా అని అడుగుతుంది ఇందు. ఏమోనమ్మా, అదంతా నాకు తెలీదు. కానీ అతని మనసులో మాత్రం ఉమ్మెత్త విషయం ఉంది. అతను ఎప్పుడూ వైష్ణవిని అనుమానించేవాడు. తను ఎవరితో ఫోన్లో మాట్లాడినా, టెర్రస్ పైకి వెళ్ళినా ఎక్కడికి వెళుతున్నావు అని చెప్పి అనుమానిస్తూ క్వశ్చన్లు వేసేవాడు. అది చూసి వైష్ణవి ఏడ్చేది. నాకు వైష్ణవిని చూసి జాలి వేసేదని చెప్పి సడన్ గా ఆర్య అక్కడికి వచ్చి, ఏంటి మీరిద్దరూ నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు. నీ గురించి కాదు, ఇంట్లో అందరూ ఏమేమి తింటారు అని మాట్లాడుకుంటున్నావు అని చెప్తుంది. ఏంటి వదిన, నువ్వు సిగరెట్ ప్యాకెట్ కొన్నావా అని అడుగుతాడు ఆర్య. అవునా ఆర్య, రేత్రి ఎవరూ చూడకుండా నైట్ పీల్చేస్తానని చెప్పి. అన్నయ్య తాగే బ్రాండే నువ్వు కూడా తాగుతావా? అయినా మ్యాచ్ బాక్స్ అడగలేదే అంటాడు. అడగలేదులే, ఈసారి అవసరమైనప్పుడు ఖచ్చితంగా నిన్నే అడుగుతానంటుంది. సరే వదిన అని ఆర్య కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. లోకి ఇందుని సిగరెట్ గురించి అడుగుతుంది. ఇందు జరిగిన విషయం అంతా చెప్తాడు. తర్వాత ఇందు ఆనంద్ రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ ఆనంద్ సిగరెట్ తాగుతూ వైష్ణవి ఫోటో వైపు చూస్తూ, వైష్ణవిని నేను ఇంట్లో నుంచి పంపించేసి మంచి పని చేశానా చెడు పని చేశానా, అయినా తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. తనకి ఆర్య వల్ల ప్రెగ్నెంట్ రాలేదు, అందువల్ల తనని బయటికి పంపించేశాను. అది మంచి పనే కదా అని మనసులో అనుకుంటూ, ఒకవేళ నేను ఆర్య మాటలు నమ్మి వైష్ణవిని పంపించేశానా అని ఆలోచిస్తుంటాడు. సరే అదంతా వదిలేయండి, మీరు బెడ్రూమ్ లో పడుకోండి, నేను వెళ్ళి హాల్లో పడుకుంటాను అంటుంది. లేదిందు, నేను అక్కడికి వెళ్ళను. నేను అక్కడికి వెళితే ఎవరెవరో నాకు కనిపిస్తున్నారు. నేను ఇక్కడే పడుకుంటాను. నువ్వు వెళ్ళి పడుకో, నేను పడుకుంటా అని చెప్పి. లేదండి, మీరు వెళ్ళి లైట్ ఆఫ్ చేసుకుని పడుకోండి. ఎవరైనా వస్తే నన్ను పిలవండి, నేను వస్తాను. నా మీద నమ్మకం ఉంచండి అని చెప్తుంది. ఇందు మాటలు నమ్మి ఆనంద్ డోర్ క్లోజ్ చేసుకుని ఎవరూ రాకుండా డోర్ కి సోఫా కూడా అడ్డం పెట్టుకుని పడుకుంటాడు. ఇంకోవైపు ఇందుకి అప్పుడే నీడ కనిపిస్తుంది. ఇందు నీడను వెంబడిస్తూ వెళుతుంది. అక్కడ బాజీరావు నిలబడి ఒక గదిలోకి తొంగి తొంగి చూస్తూ ఉంటాడు. బాజీరావు దగ్గరికి వెళ్లి ఇందు ఇక్కడేం చేస్తున్నారని అడుగుతుంది. ఏం లేదు, ఎవరెవరు ఏం చేస్తున్నారో చూస్తున్నాను. ఎందుకంటే ఇల్లు మార్నింగ్ ఒకలాగా నైట్ ఒకలాగా ఉంటుంది కదా అంటాడు. అలా మాట్లాడుకుంటున్న వాళ్ళిద్దరిని చూసి స్నేహ, ఏంటిందు ఆర్య అయిపోయాడా, ఇప్పుడు నా మొగుడిని కూడా తగులుకున్నావా అంటుంది. అప్పుడే ఆనంద్ పెద్ద పెద్దగా అరుస్తాడు. డోర్ క్లోజ్ చేసి ఉంది కదా, నువ్వెలా వచ్చావు లోపలికి అని అరుస్తూ ఉంటాడు. కానీ ఇందు వాళ్ళకి ఎవరూ కనిపించరు. ఆనంద్ కి మాత్రం పద్మ కూతురు ఈషు కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఆనంద్ కి ఉమ్మెత్తాకును చూపిస్తూ, ఆకును తింటావా, తిని చచ్చిపో, నేనే నీకు తినిపిస్తా అంటుంది. అదంతా చూసి ఆనంద్ కి పిచ్చెక్కుతుంది. తర్వాత రోజు ఆర్య ఆనంద్ తీసుకెళ్లి డాక్టర్ కి చూపించి జరిగిన విషయం అంతా చెప్తాడు. కొన్ని రోజులు ఆనంద్ తో ఎవరైనా ఉండి జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు డాక్టర్. వచ్చేటప్పుడు ఆనంద్ ఆర్యతో, నాకు ఇందుని పెళ్లి చేసుకోబోయే ముందు రోజు కూడా ఇలా జరిగిందని చెప్తాడు. ఇంకోవైపు స్నేహ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, అమ్మ, వదిన్ని కూడా ఇంట్లో నుంచి పంపించేయి, రాత్రి బాజీరావుతో కూడా మాటలు మొదలు పెట్టిందని చెప్తుంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటున్నప్పుడే ఆర్య అక్కడికి వస్తాడు. ఏమైందిరా ఆర్య, డాక్టర్ ఏమన్నాడని అడుగుతుంది. ఏమనలేదమ్మా, అన్నకి తొందరగానే నయమైపోతుంది, నువ్వేం కంగారు పడకు. అన్నని ఒంటరిగా వదలకుండా ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుండాలని చెప్పాడు డాక్టర్. మనం వదిన్ని అడుగుదాం, వదిన ఉంటుందేమోనని చెప్పి వెళ్లి ఇందుని అడుగుతాడు. ఇందు కూడా ఒప్పుకొని నేను అతనితో ఉండి అసలేం జరుగుతుందో గమనిస్తాను అని చెప్పి వైష్ణవి ఫోటోకున్న దండ తీసేసి ఫోటోని రివర్స్ చేస్తుంది. ఇంకోవైపు పద్మ పాట పాడుతుంటుంది. ఆర్య కూడా పద్మతో పాటే కలిసి పాట పాడుతూ చాలా ఏడుస్తాడు. ఇక నైట్ అవుతుంది, అందరూ పడుకుంటారు. ఆనంద్ కూడా సిగరెట్ తాగి పడుకుంటాడు. ఇందు కూడా బుక్ చదువుకుంటూ అలాగే పడుకుంటుంది. నిద్రలో ఆనంద్ లేచి దగ్గుతుంటాడు. ఇందు దగ్గరికి వెళ్లి ఏమైందని అడుగుతుంది. ఇందు, నిన్ను వైష్ణవి పిలుస్తుంది, వెళ్ళిపో అని చెప్పి చచ్చిపోతాడు. అలా పడిపోయిన ఆనంద్ని వెళ్లి చెక్ చేసి ఇందు ఆనంద్ చచ్చిపోయాడని కన్ఫర్మ్ చేసుకుంటుంది.